క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు, మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్లోకి తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కడికైనా వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్లు చేసినా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా యాక్సిడెంట్లు చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము, హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడంలా. (31/12/2024). ఇంకో కేసు కూడా ఏదో ఉంది కదా, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ ఇదేంది కొడుకును తప్పించి డ్రైవర్. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళా వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్